హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. సో ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ చాప్టర్లో ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గురించి చూద్దాం. సో దెర్ ఆర్ మల్టీ డైమెన్షనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఎన్ ఎకానమీ బోత్ అట్ ద మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్స్. సో ఇన్ఫ్లేషన్ వల్ల అనేక కోణాల్లో వాళ్ళకి ప్రభావాలు అనేవి ఉంటాయి ఆర్థిక వ్యవస్థ మీద. సో ఈ రీడిస్ట్రిబ్యూట్స్ ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ డిస్టార్ట్స్ రిలేటివ్ ప్రైజెస్ అండ్ destabilizes employment, tax, saving and investment policies, అండ్ ఫైనల్లీ ఎక్కడికి రావచ్చు, రెసెషన్ అండ్ డిప్రెషన్లోకి రావచ్చు అనమాట. సో ఇటువంటి ప్రభావాలు ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. సో ఆన్ క్రెడిటర్స్ అండ్ డెబిటర్స్, ఇన్ఫ్లేషన్ రీడిస్ట్రిబ్యూట్స్ వెల్త్ ఫ్రమ్ క్రెడిటర్స్ టు డెబ్టర్స్. సో లెండర్స్ సఫర్ అండ్ బారోవర్స్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం అనేది మనీని, వెల్త్ని, సంపదని క్రెడిటర్స్ నుంచి డెబిటర్స్కి రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో పంచుతుంది అండ్ ఒకరి తర్వాత ఒకరికి. సో ఇక్కడ ఏమవుతుందంటే లెండర్స్ ఏమవుతారంటే సఫర్ అవుతారు, అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు సఫర్ అవుతారు. అండ్ బారోవర్స్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. బారోవర్స్ అని ఏం చేస్తారు, బెనిఫిట్ అవుతారు, లాభం పొందుతారు ఎప్పుడు ఇన్ఫ్లేషన్ రైజ్ అయినప్పుడు, పెరిగినప్పుడు. సో ద ఆపోజిట్ ఎఫెక్ట్ టేక్స్ ప్లేస్ వెన్ ఇన్ఫ్లేషన్ ఫాల్స్. ఇన్ఫ్లేషన్ అనేది తగ్గినప్పుడు ఆపోజిట్ ఎఫెక్ట్, అంటే అప్పుడేమవుతుంది, లెండర్స్ డబ్బు ఇచ్చేవాళ్ళు బెనిఫిట్ పొందుతారు, ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళు లాస్ అవుతారనమాట, వాళ్ళు బాధపడతారు. సో అట్లా ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడేమో ఇలా జరుగుతుంది, ఆపోజిట్గా ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడేమో లెండర్స్ బెనిఫిట్ అవుతారు, బారోవర్స్ సఫర్ అవుతారు. దట్ ఈస్ విత్ క్రెడిటర్స్ అండ్ డెబ్టర్స్. ఆన్ లెండింగ్, ఇక్కడ ఏమవుతుందంటే విత్ ద రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫీల్ ద ప్రెషర్ ఆఫ్ హైయర్ లెండింగ్. సో లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఈ అప్పు ఇచ్చే సంస్థలు ఏమవుతుందంటే చాలా ఒత్తిడి భరిస్తాయన్నమాట లెండింగ్ అప్పు కోసం. సో ఇన్స్టిట్యూషన్స్ డోంట్ రివైజ్ ద నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ ద రియల్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఫాల్స్ బై ద సేమ్ పర్సంటేజ్ విత్ విచ్ ద ఇన్ఫ్లేషన్ రైజెస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మార్చరనమాట. ఎందుకు సవరించరంటే నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్ఫ్లేషన్, ఇది ఏంటి, ఒకే పర్సంటేజ్లో ఉంటుంది, రైజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్కి సేమ్ పర్సంటేజ్లో ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఈ ఇన్ఫ్లేషన్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సవరించరనమాట. సో ఆన్ అగ్రిగేట్ డిమాండ్, రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఇండికేట్స్ రైజింగ్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఇండికేట్స్ కంపారిటివ్లీ లోవర్ సప్లై అండ్ హయ్యర్ పర్చేసింగ్ కెపాసిటీ అమాంగ్ ద కన్స్యూమర్స్. సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, రైజింగ్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమని ఇండికేట్ చేస్తుంది, డిమాండ్ కూడా మొత్తం మీద డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇండికేట్స్ కంపారిటివ్లీ లోవర్ సప్లై, డిమాండ్ బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది, సప్లై తక్కువగా ఉంటుంది, లోవర్ సప్లై. అండ్ హయ్యర్ పర్చేసింగ్ కెపాసిటీ అమాంగ్ ద కన్స్యూమర్స్. సో కన్జ్యూమ్ చేసే వాళ్ళ దగ్గర కూడా, కొనుక్కునే వాళ్ళ దగ్గర కూడా పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. యూజువల్లీ హయ్యర్ ఇన్ఫ్లేషన్ సజెస్ట్ దట్ ప్రొడ్యూసర్స్ టు ఇంక్రీజ్ their ప్రొడక్షన్ లెవెల్ యాజ్ ఇట్ ఈస్ జనరల్లీ కన్సిడర్స్ యాజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ హయ్యర్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. సో యూజువల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అదేం సజెస్ట్ చేస్తుందంటే ప్రొడ్యూసర్స్ని, ఉత్పత్తి చేసే వాళ్ళని టు ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్ లెవెల్, వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్ని పెంచుకోమని చెప్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ జనరల్గా దీన్ని ఎలా కన్సిడర్ చేయాలంటే ఇండికేషన్ ఆఫ్ హయ్యర్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. సో ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే డిమాండ్ పెరిగింది అని చెప్పి అర్థం చేసుకోవాలన్నట్టుగా ఇది ఒక గుర్తు అనమాట. సో ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ ఎకానమీ ఈజ్ బూస్టెడ్ బై ద ఇన్ఫ్లేషన్ ఇన్ ద షార్ట్ రన్ బికాస్ ఆఫ్ 2 reasons. ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక వ్యవస్థలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లేషన్ చే బూస్ట్ అవుతుంది, అంటే పెరుగుతుంది. సో కొద్ది కాలం పాటు బికాజ్ ఆఫ్ 2 reasons, 2 reasons వల్ల. ఎందుకు, హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఇండికేట్స్ హయ్యర్ డిమాండ్ అండ్ సజెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ టు ఎక్స్పాండ్ దేర్ ప్రొడక్షన్ లెవెల్. సో హయ్యర్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి ఇండికేట్ చేస్తుందని చెప్పారు ఇక్కడ, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేయాలి, వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్ని పెంచుకోవాలి. సో హయ్యర్ ద ఇన్ఫ్లేషన్ లోవర్ ద కాస్ట్ ఆఫ్ ద లోన్. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు లోన్ కాస్ట్ కూడా తగ్గిద్ది. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్లో
ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ అవుతుంది అనమాట ఇన్ఫ్లేషన్ వల్ల, కొద్ది కాలం పాటు. ఇది షార్ట్ రన్ ఎఫెక్ట్ అనమాట. ఆన్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ద ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఫర్మ్స్ ఎలైక్. ఇన్ఫ్లేషన్ అనేది ఏం చేస్తుందంటే ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ని, ఫర్మ్స్ యొక్క ఇన్కమ్ని ఒకేలాగా ఎఫెక్ట్ చేస్తుంది. As increase in inflation increases the nominal value of income while the real value of income remains the same. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు నామినల్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాస్తవ వాల్యూ అనమాట, వాస్తవ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. నామమాత్రపు వాల్యూ అనేది ఇన్కమ్కి ఇంక్రీజ్ అవుతుంది. వైల్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్ రిమైన్స్ ద సేమ్. వాస్తవంగా అది సేమ్గా ఉంటుంది. Increased price levels erode the purchasing power of the money in the short run, but in the long run the income levels also increases. So increased price levels increase అయినప్పుడు పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద మనీ అనేది పోతుంది కొద్ది కాలం పాటు. తర్వాత లాంగ్ రన్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇన్కమ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, మేకింగ్ ద నామినల్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్ గోయింగ్ అప్వర్డ్. ఇక్కడ ఏం చేస్తారంటే నామినల్ వాల్యూ, నామమాత్రపు వాల్యూని కూడా పెంచేస్తారు. ఇట్ మీన్స్ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్కమ్ మే గో అప్ డ్యూ టు 2 రీజన్స్. ఒక ఇచ్చిన టైంలో, కొద్ది కాలం సమయంలో ఏమవుతుందంటే ఇన్కమ్ మే గో అప్. ఇన్కమ్ అనేది 2 రీజన్స్ వల్ల పెరగచ్చు. అదేంటంటే ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్ అండ్ ఇంక్రీజ్డ్ ఎర్నింగ్. ఇన్ఫ్లేషన్ వల్ల పెరగచ్చు, ఎర్నింగ్ పెరగటం, సంపాదన పెరగచ్చు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ జీడిపి డిఫ్లేటర్, that is GDP at current prices divided by GDP at constant prices gives the idea of inflation effect on income over a given period. సో ఈ జీడిపి డిఫ్లేటర్ అనేది మనకి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అని, ఇన్కమ్ మీద ఉన్న ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని కరెక్ట్గా చూపించగలదు అని చెప్తున్నారు. సో ఇన్కమ్ విషయానికి వస్తే ఇండివిజువల్ ఇన్కమ్నైనా ఫర్మ్స్ ఇన్కమ్నైనా ఇన్కమ్ అని ఇన్ఫ్లేషన్ అనేది ఒకేలాగా ఎఫెక్ట్ చేస్తుంది. పర్చేసింగ్ పవర్ అనేది పోగొడుతుంది, కానీ అది కొద్ది కాలం పాటే. బట్ ఇన్ ద లాంగ్ రన్ ద ఇన్కమ్ లెవెల్స్ ఆల్సో ఇంక్రీజ్. లాంగ్ రన్లో ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కొద్ది కాలం పాటు వాళ్ళ ఇన్కమ్ పెరగదన్నమాట, తర్వాత అది కూడా పెంచేస్తారు. ఈ ప్రైజెస్ అన్నీ పెరిగే కొద్దీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది, వాళ్ళకి శాలరీస్ పెరుగుతాయి, కాబట్టి ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇది మనం క్లియర్గా తెలుసుకోవడానికి జీడిపి డిఫ్లేటర్ని, ఆ ఫార్ములాని ఉపయోగిస్తే ఇన్కమ్ యొక్క ఎఫెక్ట్, ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ఇన్కమ్ మీద ఎలా ఉంటుందనేది చూపిస్తుంది. సో ఆన్ సేవింగ్, హోల్డింగ్ మనీ డస్ నాట్ రిమైన్ అన్ ఇంటెలిజెంట్ ఎకనామిక్ డెసిషన్ బికాస్ మనీ లాసెస్ వాల్యూ విత్ ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో హోల్డింగ్ మనీ, మన దగ్గర డబ్బులు పెట్టుకోవటం అనేది అంత తెలివైన ఉద్దేశం కాదు. ఎందుకంటే బికాస్ మనీ లాసెస్ వాల్యూ విత్ ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్. మనీ తన వాల్యూని పోగొట్టుకుంటుంది అనమాట. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మన దగ్గర అలానే పెట్టుకుంటే దాన్ని వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట ఇన్ఫ్లేషన్ వచ్చి. దట్ ఈస్ వై పీపుల్ విజిట్ బ్యాంక్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ ట్రై టు హోల్డ్ లీస్ట్ మనీ విత్ దెమ్సెల్స్ అండ్ పుట్ మ్యాక్సిమం విత్ ఇన్ ద బ్యాంక్స్ ఇన్ దేర్ సేవింగ్ అకౌంట్స్. అందుకనే జనాలు ఏం చేస్తుంటారు, ఎక్కువగా వాళ్ళ మనీని బ్యాంక్లో పెట్టుకొని కొంచెం తక్కువ మనీని వాళ్ళ దగ్గర ఉంచుకోవాలనుకుంటారు. అండ్ పుట్ మ్యాక్సిమం విత్ ద బ్యాంక్స్ ఇన్ దేర్ సేవింగ్ అకౌంట్. ఎక్కువ డబ్బుల్ని వాళ్ళ సేవింగ్ అకౌంట్లో ఉంచుకోవాలనుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షూ లెదర్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో యాజ్ ఇట్ కన్స్యూమ్స్ ద ప్రీషియస్ టైమ్ ఆఫ్ ద పీపుల్ విజిటింగ్ బ్యాంక్ ఫ్రీక్వెంట్లీ ట్యాగింగ్ దే షూస్. సో చెప్పులు అరిగిపోయేటట్టు బ్యాంకుల చుట్టూ తిరిగిపోతారు కాబట్టి దీన్ని షూ లెదర్ కాస్ట్ అని కూడా కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇట్ మీన్స్ దట్ సేవింగ్ రేట్ ఇంక్రీజెస్, అంటే సేవింగ్ వల్ల దాని రేట్ అనేది పెరుగుతుందని. బట్ దిస్ హ్యాపెన్స్ యాజ్ ఎ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇది షార్ట్ టర్మ్ మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ ద లాంగ్ రన్ హయ్యర్ ఇన్ఫ్లేషన్ డిప్లీట్స్ ద సేవింగ్ రేట్ ఇన్ ఎన్ ఎకానమీ. లాంగ్ రన్లో హయ్యర్ ఇన్ఫ్లేషన్ అనేది సేవింగ్ రేట్ని తగ్గిస్తుంది ఆర్థిక వ్యవస్థలో. సో జస్ట్ ద ఆపోజిట్ సిచ్యువేషన్ అరైజెస్ వెన్ ఇన్ఫ్లేషన్ ఫాల్స్, షోయింగ్ ఫాలింగ్ ట్రేడ్స్ విత్ ద డిక్రీజింగ్ సేవింగ్ ఇన్ ద షార్ట్ రన్ అండ్ ఇంక్రీజింగ్ సేవింగ్ ఇన్ ద లాంగ్ రన్ రెస్పెక్టివ్లీ. సో ఆన్ ఎక్స్పెండిచర్, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ బోత్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, కన్సంప్షన్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫ్లేషన్ అనేది ఎక్స్పెండిచర్లో, ఖర్చులో కన్సంప్షన్ని
అండ్ ఇన్వెస్ట్మెంట్ని రెండింటిని ఎఫెక్ట్ చేయగలదు. సో ఇంక్రీజ్డ్ ప్రైసెస్ మేక్స్ అవర్ కన్సంప్షన్ లెవెల్స్ ఫాల్ యాజ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ వీ బై గెట్ కాస్ట్లియర్. సో ఇన్ఫ్లేషన్ అనేది ప్రైజెస్ అనేవి పెరిగినప్పుడు మన కన్సంప్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే మనం వాడే గూడ్స్ కానివ్వండి, వాడుకునే సర్వీసెస్ కానివ్వండి చాలా కాస్ట్లియర్ అయిపోతాయి కాబట్టి. సో వీ సీ ఎ టెండెన్సీ అమంగ్ ద పీపుల్ టు కట్ దేర్ కన్సంప్షన్ లెవెల్స్. మనం జనాల్లో చూస్తుంటాం, జనరల్గా రేట్లు బాగా పెరిగిపోయినప్పుడు వాళ్ళ కన్సంప్షన్ లెవెల్స్ని తగ్గిస్తారు. ఎయిమ్డ్ ఎట్ న్యూట్రలైజింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రైస్ రైజ్. సో ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి మనం కొంచెం తక్కువగా దీన్ని వాడుకోవాలి. అప్పుడు మనకి ఈ న్యూట్రలైజింగ్ ప్రైస్ రైజ్ అనేది ఒక దగ్గరగా ఒక ఇదిగా మెయింటైన్ చేయగలుగుతాము, మనకు అది ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది అనేది మనం జనాల్లో చూస్తుంటాం. మేకింగ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఫాల్. సో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించవచ్చు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ హ్యాపెన్స్ వెన్ ప్రైజెస్ హెడ్ డౌన్వర్డ్. సో దీనికి ఆపోజిట్ అవుతుంది. ప్రైజెస్ ఎప్పుడైతే దిగుతాయో అప్పుడు ఎక్కువగా కన్సంప్షన్ చేస్తూ ఉంటాం. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ఫ్లేషన్ మేక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ మనీ ఫినాన్స్. ఇన్ఫ్లేషన్ బ్రింగ్స్ బెనిఫిట్ టు బారోవర్స్ నౌన్ యాజ్ ఇన్ఫ్లేషన్ ప్రీమియం. ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైస్ ఫాల్ జస్ట్ ఆపోజిట్ హ్యాపెన్స్. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ఫ్లేషన్ మేక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఒకటి ఏంటి, డిమాండ్ పెరిగిందని. సో డిమాండ్ పెరిగింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, ప్రొడక్షన్ పెంచొచ్చు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ మనీ ఒక ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి సో డిక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ మనీ వలన మనీ వాళ్ళకి ఈజీగా దొరకటం వలన ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ ఉంది, సో వీళ్ళకి ఇచ్చినా కూడా తీర్చగలరు అనేది ఉంటుంది కాబట్టి మనీ కూడా దొరుకుతుంది. సో ఇది బారోవర్కి కూడా బెనిఫిట్ అనమాట. ఇన్ఫ్లేషన్ ప్రీమియంలో చూసాం కదా, బోనస్ వస్తుందన్నమాట బారోవర్కి. ఎట్లా అంటే వీళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరియేషన్ వల్ల వీళ్ళకి బోనస్ వస్తుంది. దాన్ని ఇన్ఫ్లేషన్ ప్రీమియం అంటారు. సో ఇన్ఫ్లేషన్ ప్రీమియంలో చూసాం ఇది క్లియర్గా. సో ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైస్ ఫాల్ జస్ట్ ఆపోజిట్ హ్యాపెన్స్. సో ప్రైస్ ఫాల్ జరిగినప్పుడు దీనికి ఆపోజిట్లో రియాక్షన్ ఉంటుంది. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో మనం ఇప్పుడు 7 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేస్తాను. సో మీకు నేను టాపిక్ క్లియర్ చేసిన తర్వాత మొత్తం చెప్పేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నప్పుడు అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి సో మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను. సో క్రెడిటర్స్ అండ్ డెబిటర్స్ అండ్ డెబిటర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ మనీ అనేది వీళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ రైజ్ అయినప్పుడు లెండర్స్ అనేవాళ్ళు సఫర్ అవుతున్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు సఫర్ అవుతున్నారు. బారోవర్స్ ఏమవుతున్నారు, తీసుకునే వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు ఇన్ఫ్లేషన్ వల్ల. సో అదే ఆపోజిట్ ఎఫెక్ట్లో ఏమవుతుంది, రివర్స్లో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఫాల్ అయినప్పుడు ఆపోజిట్ ఎఫెక్ట్లో లెండర్స్ అనేవాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, బారోవర్స్ సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇది వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇన్ఫ్లేషన్ వచ్చింది. సో వీళ్ళకి ఏమవుతుంది, వాస్తవంగా అయితే వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టుండాల్సింది, వీళ్ళు తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చారు, వీళ్ళకి తీసుకునే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు వీళ్ళకి లాస్ వస్తుంది కదా, అదే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఆన్ లెండింగ్ విత్ ద రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫీల్ ద ప్రెషర్. ఇక్కడ ఏమవుతుందంటే లెండింగ్ వలన ఇన్స్టిట్యూషన్స్ బాగా ప్రెషర్ వస్తుందన్నమాట. ఇన్స్టిట్యూషన్స్ బాగా ఒత్తిడి భరిస్తారు, ఈ అప్పుల కోసం ఎక్కువ మంది వచ్చి ప్రెషర్ పడతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే నామినల్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్ అనేది ఇన్ఫ్లేషన్ రైజ్కి సేమ్ పర్సంటేజ్లో ఉన్న వల్ల వీళ్ళు నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సవరించరు. అటువంటి ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ వల్ల లెండింగ్ మీద పడుతుంది. అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటంటే ఎలా పడుతుంది ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏంటంటే మొత్తం మీద డిమాండ్ పెరిగిపోతుంది. బాగా డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గింది సో ఓకే, జనాల్లో కూడా పర్చేసింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా హై ఇన్ఫ్లేషన్ ఏం సజెస్ట్ చేస్తుందంటే ప్రొడ్యూసర్స్ని వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయమని చెప్పి వాళ్ళకి ఇండికేషన్ ఇస్తుంది. సో ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీదకి వచ్చేసరికి ఎలా బూస్ట్ చేస్తుంది, 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ని
ఎకానమీ బూస్ట్ చేస్తుంది. అది ఎలా అంటే హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉందంటూ. సో ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ లోన్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఆన్ ఇన్కమ్కి వచ్చేసరికి సో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ద ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఫర్మ్స్ ఎలైక్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది ప్రైస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. కొంతకాలం పాటు పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఇన్కమ్స్ కూడా పెంచుతారు కాబట్టి వాళ్ళ పర్చేసింగ్ పవర్ మళ్ళీ వెనక్కి వస్తుంది. సో లాంగ్ టర్మ్లో ఏముండదు. సో ఇది మనం చూసుకోవటానికి జీడిపి డిఫ్లేటర్ ఫార్ములాని మనం ఇక్కడ వాడి ఇన్కమ్ మీద ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు. సో ఆన్ సేవింగ్, సో మన దగ్గర మనం డబ్బులు పెట్టుకోవడం అనేది అంత తెలివైన డెసిషన్ ఏం కాదు. సో మన డబ్బుల్ని మనం ఏం చేయాలి, బ్యాంక్లో పెట్టుకుంటాం. బ్యాంక్లో పెట్టుకొని తక్కువ డబ్బులు మన దగ్గర ఉంచుకొని ఎక్కువ అక్కడ పెట్టుకుంటాం. సో దాన్ని అలా మనం ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి దాన్ని షూ లెదర్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాం. సో బ్యాంక్లో పెట్టుకోవటం వల్ల మన డబ్బుకి ఉపయోగం ఉంటుంది. సో లాంగ్ రన్ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన సేవింగ్ రేట్స్ని తగ్గిస్తుంది. కానీ బట్ జస్ట్ ఆపోజిట్ సిచ్యుయేషన్ అరైజెస్ వెన్ ద ఇన్ఫ్లేషన్ ఫాల్స్ ఆర్ షోస్ ఫాలింగ్ ట్రేడ్స్ విత్ ద డిక్రీజింగ్ సేవింగ్. సో ఆన్ ఎక్స్పెండిచర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్స్పెండిచర్ని రెండు రకాలుగా కన్సంప్షన్కి ఎక్స్పెండ్ చేసినా కూడా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండ్ చేసినా కూడా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇంక్రీజ్డ్ ప్రైజెస్ మేక్ కన్సంప్షన్ లెవెల్స్ ఫాల్ యాజ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ గెట్ కాస్ట్లియర్. సో ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు మన కన్సంప్షన్ లెవెల్స్ని తగ్గించుకుంటాం. ఎందుకంటే మనం వాడే వస్తువులన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా బాగా కాస్ట్లీర్ అవుతాయి కాబట్టి. సో జనాల్లో మనం చూస్తాం, మనం తగ్గించుకొని న్యూట్రలైజ్ చేసుకోవాలి అని. ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి లోన్స్ కూడా తక్కువగా వస్తాయి కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎక్కువగా పెడతాం. సో ఇక్కడ ఏమవుతుందంటే బారోవర్స్కి బెనిఫిట్ అనమాట. ఇన్ఫ్లేషన్ ప్రీమియం ఇన్ఫ్లేషన్ ప్రీమియం అనేది బోనస్ అనమాట, బారోవర్కి వచ్చే బోనస్ కాబట్టి. సో ఒకవేళ ప్రైస్ ఫాల్ జరిగినప్పుడు జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది, లోన్స్ దొరకవు. సో దట్ ఈజ్ అబౌట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. 7 పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసాం, మిగతా పాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఈజీగా క్లియర్ అవుతుంది అని చెప్పి ఈరోజు ఈ టాపిక్స్ చూడండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా పాయింట్స్ చూద్దాం. థ్యాంక్ యూ. క్లాస్ నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి. సో దే ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ క్లాసెస్. థ్యాంక్ యూ.